ఈ ఫిష్ ఫ్రై చేసుకోవటానికి పెడుతున్నాను చూడండి. ఒకసారి ఆయిల్ వేస్తున్నా. చూసారా ఎంత బాగా ఎగుతున్నాయో. ఇట్లా మీడియంలో పెట్టుకొని ఇలాగ వేపుకోవాలి. ముందు వేపుకొని పెట్టుకోవాలన్నమాట. ఇలాగా ఈ ముక్కలు వేపుకోవటం అయిపోయింది. తాలింపు వేసుకుందాం. దీంట్లో ఎక్స్ట్రా మసాలాలు ఏమి వేసే పని లేదండి. ఒకసారి చూడండి. అల్లం చిల్లిపాయ పేస్ట్ ఒక్కటే వేసుకునేది. అల్లం చిల్లిపాయ పేస్టు, కరివేపాకు వేపుకొని మనం పట్టి పెట్టుకున్న కారం వేసుకోవటం. ఈజీ, చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. చూసారా అల్లం బాగా వేగింది. ఇట్లా యాగాలి ఎర్రగా, లేకపోతే పచ్చిగా పచ్చివాసన వచ్చింది. అడుగంటకుండా చూసుకోవాలి. దీనికి ఆయిల్ వచ్చి 1/2 kg ఆయిల్ పడుతుంది. ఎందుకంటే ఫ్రై కదా, ఆ ఫ్రైకి ఈ తాలింపుకి 200 గ్రాముల దాకా పడుతుంది. చూసారా అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు ఇంత గోల్డెన్ కలర్లో రావాలి. ఇట్లా వేగాలన్నమాట. వేగితే దాంట్లో పచ్చిదనం పోతుంది. ఇప్పుడు మనం పట్టి పెట్టుకున్న కారం వేసుకుందాం. దీంట్లో ఉప్పు వేసి పడతాం కదా, ఇక ముక్కల్లో ఉప్పు వేసేది ఏం లేదు. ముందు ముక్కల్లో ఉప్పు వేసి ఉడికిస్తాం. కొంచెం కారంలో ఉప్పు వేసి పట్టుకుంటాం. నేను ఈ కప్పు తీసుకున్నాను. మీకు తగినంత తీసుకోవచ్చు. మీరు ఎంత తింటారో కారం ఒక 2 స్పూన్లు తీసుకోవచ్చు, 1 స్పూన్ తీసుకోవచ్చు. దానికి సరిపడా వేసుకొని పెట్టుకోవచ్చు. కారం వేగింది కదా. ఇప్పుడు ముక్కలు వేసుకుందాం. సరే ఎంత బాగా వేగినాయో. ఇట్లా వేపుకోవాలి. ఇట్లా వేపుకొని ఇది కారంతో కలుపుకుంటూ వేసుకోవాలి. కారంతో కలిపితేనే కదా కారం దానిలోకి పట్టేది ఉప్పుకి. చూసారా అయిపోయింది. దించేసుకుందాం ఇప్పుడు. చూసారా ఎంత ఎక్సలెంట్గా వచ్చిందో ఫిష్ ఫ్రై. మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. అండి చూసారుగా ఎక్సలెంట్గా మనం సూపర్గా ఫ్రై చేసుకున్నాం. ఈజీగా చాలా సులువుగా తక్కువ ఖర్చుతో ఫిష్ ఫ్రై రెడీ అయ్యింది. చూడండి ఒకసారి మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.